రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోండి. దేవుని ఆశ్చర్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకున్నాను. ఈ సేవ మీకు యుక్తమైనది. పరిశుద్ధుడైన దేవా, కృపగలిగిన ప్రభువా, నీ ఘనమైన గొప్ప నామానికి వెల్లడిస్తూ దేవా ప్రభువా, మీరు ఇచ్చిన మీ సన్నిధిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తాను. ఎక్కడ 2-3 నా నామాన కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన దేవా, నీకు ఇస్తుంటాను. నువ్వు సంఖ్యను చూసే దేవుడు కాదు, కానీ హృదయాన్ని చూసి దేవానైనా ఉదయాన్ని చూసి దేవానైనా మరియు వాడిని ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నావు. వాక్యం వివరించిన నాకు నీ జ్ఞానం దయచేయండి, నీ కృప దయచేయండి. నా ప్రతి దోషాన్ని నీరు యొక్క పరిశుద్ధ రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధపరిచి నీ స్వరం మీరే వినిపించమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోండి. దేవుని ఆశ్చర్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు రోమీయులకు రాస్తూ శరీరములను సజీవ యాగంగా అర్పించాలని చెప్తున్నాడు. ఎందుకని? ఆయన మన కోసం బలి అర్పించాడు కాబట్టి దానికి గ్రాటిట్యూడ్గా ఆయన మరి రక్త చిందించాడు. రక్తాన్ని తర్వాత ఆయన ఎంతో మరి శరీర సంబంధమైన శ్రమలు, అవమానాలు, నిందలు, శరీర సంబంధమైన శ్రమలు ఆయన బహుశా మరి 2-3 రోజులు పడి ఉంటాడు. అయితే అవమానాలు, నిందలు, మరి యేసు ప్రభుని వీడు వాడు అంటే మొహం మీద ఉన్నాయి. అన్నీ కూడా మనుషులు ఈ రోజుల్లో కోరుకునేది గౌరవం అన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక మాట అంటే చచ్చిపోతారు. తల్లిదండ్రులని ముసలితనంలో ఒక మాట అంటే వాళ్ళు అదే మాట కలుసుకుని చచ్చిపోతారు. అదే గౌరవం కోసం మనిషి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాడు. అందువలన ఇక్కడ సజీవ యాగంగా మన శరీరములను అన్నప్పుడు ఏకవచనం కాదు. ఇది శరీరములను అంటే ఆత్మ, శరీరము, మనసు 3 కలిపి శరీరాలు. ఇంకా చెప్పాలంటే కన్ను, తర్వాత నోరు, హృదయం ఇవన్నీ కూడా కలిపి శరీరాలు అవుతాయి అన్నమాట. కాబట్టి సజీవ యాగంగా ఆయనకి సమర్పించాలని ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు రోమీయులకి రాస్తాడు. అందువలన మనం సజీవ యాగంగా సమర్పిస్తామంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం మనం చూస్తే, మలాకీ గ్రంథం మరి మీరు ఒక బలి అర్పించేటప్పుడు మరి మడత ఇంత లోపమైంది అర్పిస్తారా అని అక్కడ మలాకీ గ్రంథకర్త రాస్తారు. మలాకీ 1వ అధ్యాయం 8వ వాక్యం. గుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషం కాదా? కుంటి దానినైనను లోపం గల దానినైనను
అది దోషము కాదా? అర్పించిన ఎడల అది దోషం కదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అట్టి వాటిని నీ అధికారికి నువ్వు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా? అతడు నీకు దయ చూపునా. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఇష్టానుసారమైన జీవితం జీవిస్తారు, తాగుతాం, మరి రకరకాలుగా శరీరాన్ని అపవిత్రపరిచి ఆ శరీరాన్ని తీసుకొని చివరి టైంలో ప్రభా ఇదంతా నీకే అని మనం ఆయన మందిరానికి వస్తామన్నమాట. కాబట్టి దేవుడు ఇవన్నీ కూడా పరిశీలించి పరిశోధించే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధంగా మన శరీరాన్ని మనం కాపాడుకొని దాన్ని ఆయనకి సమర్పించాలి. ఆయన సేవలో వాడబడాలి. మన కళ్ళు కానీ, మన చేతులు కానీ, మన కాళ్ళు కానీ, మన నోరు కానీ, మన పాటలు పాడేటప్పుడు ఎట్లా పడితే అట్లా మనం తగాదాలాడి బూతులాడి ఇక్కడికి వచ్చి పాటలు పాడుకోవడం. పరిశుద్ధంగా మన శరీరాన్ని కాపాడుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ఎంటర్. మనం కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం 16వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యంలో శరీరము దేవుని ఆత్మకు నిలయమని ఉంటుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరెరుగరా. కాబట్టి మనలో ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే వాడిని నేను పాడు చేస్తానని విన్నాను. కాబట్టి మన శరీరమే దేవుని ఆలయం. చాలామంది మేము ఇల్లు పైన కట్టుకున్నప్పుడు చాలా విమర్శలు వచ్చింది. ఎందుకు ఇల్లు కట్టారు? దేవుడు నివసించేది మనుషులోనే నివసిస్తాడు, కానీ హస్తకృత్యమైన ఆలయాల్లో ఆయన నివసిస్తాడు. మనం ఊరక దానికి గోపురం కట్టి, దానికి మండపం పెట్టి, దానికి సిలువ వేసి, దానికి అటు ఇటు దూతలను పెట్టి, అవి పెట్టి గందరగోళం చేస్తాం, కానీ భక్తి అనేది ఉండదు. మనం అపోస్తుల కార్యం 17వ అధ్యాయం చూసుకుంటే అపోస్తుల, కాబట్టి నేను వాక్యాన్ని ఫాలో అయ్యా. ఆలీళ్ళు మాటలు రకరకాలుగా అంటారు భక్తులను, వాక్యం తెలియను, అవన్నీ పట్టించుకోరు. 17వ అధ్యాయం 24వ వాక్యం. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు కానీ ఆకాశమునకు భూమికి ప్రభువైనందున హస్తకృత్యమైన ఆలయములలో నివసించాం. కాబట్టి మనం ఆడ ఒక బల్ల పెడతాం, తర్వాత ఇంకా రకరకాలు పెట్టి అక్కడ ఇదంతా పవిత్రమైనదిగా. మరి కొంతమంది అయితే తలకి పెట్టి అనుకునే వెళ్తారు, మామూలుగా ప్లే గ్రౌండ్లోకి వెళ్ళినట్టు పులి పెట్టినది. కాబట్టి అన్నీ దేవుడు పట్టించుకోడు. ఈ బాహ్యమైన ఆచారాలు, పద్ధతులు, ప్రాక్టీసెస్ దేవుడు పట్టించుకోడు. దేవుడు హృదయాన్ని, దాంట్లో అంతరింద్రియాల్ని పరిశీలించి పరిశోధించే దేవుడు. కాబట్టి ఇక్కడ పౌలు, భక్తుడైన పరిశుద్ధుడైన పౌలు రోమీయులకు రాస్తూ, మరి మీ శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకోండి అని చెప్పాడన్న. కాబట్టి ఎట్లా పడితే అక్కడ వాడకూడదు మన దేహాన్ని. ఎట్లా పడితే నోటికి ఇష్టం వచ్చిన మాటలు, ఇతరులను క్రిటిసైజ్ చేయటం, వాడెంత వీడెంత అంటాం, ఏమంటే ఏమనుకున్నాం అంటాం, మేమేంటి మా వంశం ఏంటి, అదని ఇదని నోటికి ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఇక్కడికి వచ్చి పరిశుద్ధ ప్రభు అని పాట పాడు. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి కాదు. కాబట్టి మనం నోటికి తాళం వేసుకోవాలి. మరి మనం కొరింథీ పత్రిక 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఉండదన్నమాట. నోటికి తాళం వేసుకోవాలని కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాం.
రెండో వాక్యం ఆ, మొదటి మనుషుల భాషల్లోనూ దేవదూతల భాషల్లోనూ నేను మాట్లాడను, ప్రేమ లేని వాడైతే మ్రోగడి పంచును గణగణలాడు తాళమునై ఉంటుంది. ప్రవచించు కృపావరం కలిగి మర్మములను జ్ఞానమంతయు ఎరిగిన వారై పనులను పెకిలించగల సంపూర్ణ విశ్వాసం గలవాడిని నేను, ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యక్తం. కాబట్టి దేవుని ప్రేమ 14వ అధ్యాయం 1వ వాక్యం, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడు. అసలు ప్రేమలో డెఫినేషన్ ఏంటంటే శత్రువుని క్షమించడమే ప్రేమ యొక్క డెఫినేషన్. ఇక మనకి ఎవడైతే బాధ పెడతాడో, ఎవడైతే మనం ఎక్కువగా దుఃఖ పెడతారో వాళ్ళ గురించి మన హృదయంలో నుంచి తీసేసుకొని దేవుడికి అప్పచెప్తారు. అదే 12వ అధ్యాయంలో రాసి ఉంది రోమేలకి, మీకు పగ తీర్చుట నా పని, మీ పని కాదు, నాకు అప్పచెప్పండి, నేను చూసుకుంటానని ఒక్కోసారి చాలా హృదయాన్ని బాగా గాయపరిచే మాటలు ఎదుటోళ్ళు అంటారు. యేసు ప్రభువు తట్టుకున్నారు. ఆడు వీడు అన్నారు, ఆయన్ని వీడు తిండిపోతు తాగుబోతు అన్నారు, మరి మొహం మీద కొట్టాడు ఒకడు. మరి ఆయన దేవుడు కాబట్టి ఆయనకి తెలుసు కాబట్టి కొన్ని రోజుల్లో ఆయన పరలోకంలో ఉంటాడని, తండ్రి కుడి పక్కన ఉంటాడని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన తట్టుకోగలిగాడు. మనం తట్టుకోలేము ఒక్కోసారి. అయితే 12వ అధ్యాయం 19వ వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకి చోటు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉంది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిక కొని ఉంటే దాహమిమ్ము. అలాగ చేయటం వలన తన తల మీద నొప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మరి గోల్డెన్ వర్డ్స్ అన్నమాట. ఇవన్నీ మనం ప్రాక్టికల్గా మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి. ఒక్కోసారి మనిషిని చూస్తే మండిపోతూ ఉంటుంది. మన గురించి ఎవరన్నా చెడ్డగా మాట్లాడినప్పుడు, వాళ్ళు ఎదురైనప్పుడు ఆ సిచ్యువేషన్ తట్టుకోగలిగినట్టు ఉంటారు. ఏఎల్సి వాళ్ళు భక్తి లేకపోయినా కానీ బాబా బాగుందామంటారు. కడుపులో కత్తులు ఉంటాయి, మంట ఉంటుంది. బాబా ఎట్లా ఉన్నావు, ఆరోగ్యం ఎట్లుంది, డాక్టర్కి చూపెట్టుకున్నావు, అది ఇది అంటారు. ఉంది అది నాటకం అయినా కానీ మరి అది కష్టమే అట్లా మాట్లాడు. అందువలన ఇక్కడ మన శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి మన కన్ను జాగ్రత్తగా పెట్టుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నీ దేహానికి దీపం కన్ను కాబట్టి నీ కన్ను బాగా కాపాడుకో. ఎందుకంటే నీ కన్ను మంచిగా ఉంటే నీ దేహం అంతా వెలుగుంటుంది, నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా చీకటి అయిపోద్ది అని ఉంటుంది. తర్వాత మన నోరు జాగ్రత్తగా పెట్టుకోమని యాకోబు పత్రిక 3వ అధ్యాయం అంతా కూడా నోటి గురించి, నాలుగు గురించి ఉంటుంది. ఇక్కడ మొదటి వాక్యం ఏంటంటే, మరి ఎక్కువ కీడు మీకు కలుగకుండా మీలో అనేకులు బోధకులు కాకుండా అని చెప్పి ఆ కంక్లూజన్స్ ఎట్లా ఉంటాయంటే, మరి ఒకే బావిలో నుంచి 2 రకాలైన ఊటలు ఊర్తయ్య, మరి అదే నోటితో మీరు ఆశీర్వాదం, అదే నోటితో మీరు శాపాలు ఎట్లాగా మాట్లాడతారు అని ఉంటుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా హృదయాన్ని మనం కాపాడు. ప్రతి అవయవానికి చాలా ఇది ఉంటుందండి. ప్రతి అవయవం ద్వారా పాపం జరుగుతుంది. మనం సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వాక్యం చూస్తే, మరి నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరిన కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా పెట్టుకోమని. కాబట్టి ఆ కీర్తనలు 2వ అధ్యాయం అనుకుంటా, నీ పాదాలు నరహత్య చేయటానికి పరిగెత్తనీయొద్దు, నా కుమారుడా మరి నువ్వు హత్య చేయడానికి చూడొద్దు, అది ఇది
అని ఉంటుంది. తర్వాత మనం చూస్తే ఆ, మన చేతులు సమస్త మన అవయవాలు మొత్తం కూడా ఆయనకి సజీవ యాగం అంటే అదన్నమాట. మీ అవయవాలు సజీవ యాగంగా ఆయనకి సమర్పించాలంటే అన్నీ కూడా ఆయనకి మరి ఆయనకి అనుకూలంగా ఉండాలి ప్రతి అవయవం కూడా. మన కీర్తనలో 113 ఈ విషయాన్ని దావీదు బాగా కనిపెట్టాడు. 119 కీర్తన 37వ వాక్యంలో బద్ధమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము అంటే ఏంటి? ఆయనకి శక్తి లేదు, ఆ కళ్ళు కంట్రోల్ చేసుకోవటం. దేవుని సహాయం అడుగుతున్నాడు. మార్కు 9వ అధ్యాయంలో ఒక అతను దయ్యం పట్టిన కొడుకుని తీసుకొచ్చి వీడు మంటల్లోనూ నీళ్ళల్లోనూ దూకుతున్నాడు, మరి వీడిని ఏమన్నా మీరు బాగు చేయగలరా? నేను మీ శిష్యుల్ని అప్రోచ్ చేయను, వాళ్ళ వలన కాలేదు, మీ వలన ఏమన్నా అవుతుందా అంటే నమ్ముటి నీ వలన అయితే నమ్మడానికి సమస్తం సాధ్యం. అపనమ్మకం కలగకుండా సహాయం చేయమని దేవుడి మీద పెడతాడు. ఎంత తెలివిగా! అట్లాగే మనకి విశ్వాసం కూడా ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి, కానీ మనకి తెచ్చుకోలేదు. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా క్రీస్తు వైపు చూస్తూ మన పరుగుని కొనసాగించాలని వాక్యంలో ఉంటుందా. తర్వాత మనం చూసినట్లయితే రోమీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అర్పించుకొనుడి. ఈ అవయములను నీతి సాధనములుగా దేవునికి అర్పించుడి. తర్వాత మనం 19వ వాక్యం కూడా మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించు. కాబట్టి అవయవాల గురించి మరి పౌలు చాలా జాగ్రత్తగా ఆయన వర్ణించాడు అన్నమాట. మన అవయవాలు ప్రతి కూడా నీతికి దాసులుగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వాక్యంలో జిహ్వ ఫలముగా స్తుతియాగం చేయమని ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం 15వ వాక్యం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించు. కాబట్టి దేవుడికి కావలసింది అదే. మన వెండి బంగారాలు అన్నీ ఆయనేగా అని ఉంది. 24 కీర్తన 1వ వాక్యము. మరి లోకమును దాని సమస్తమును సంపూర్ణతయు అన్నీ కూడా యెహోవాయే అని 24వ కీర్తన 1వ వాక్యంలో ఉంటుంది. మనం దేవుడికి ఇవ్వాల్సింది ఏమీ లేదు. థ్యాంక్స్ చెప్తా ఉండాలని. స్తుతియాగం ప్రతి చిన్న విషయంలో, మంచినీళ్ళు తాగే విషయంలో కూడా ఒక్కోసారి మనకి దొరకవు. అలాంటి పరిస్థితులు తాగేటప్పుడు మరి చాలామందికి మంచినీళ్ళు భూమి మీద
ఆఫ్రికా కంట్రీస్లో కానీ, తెలంగాణలో కానీ, రాయలసీమలో కానీ చాలామందికి నీళ్లు తాగటానికి లేవు. మనకి సమృద్ధిగా ఉన్నాయి. పైగా దానికి మరి ఆక్వా గార్డ్ మిషన్ పెట్టుకొని హ్యాపీగా తాగుతున్నాం. కానీ దాని విషయంలో మనం దేవునికి స్తుతి చెల్లించబద్ధులమై ఉన్నాం. తర్వాత చివరిగా 2 వాక్యాలు చూసుకొని మనం ముగించుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకి అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్పునాది వేయబడకముందే ప్రేమ చేత. కాబట్టి పరిశుద్ధులము నీతిమంతులమై ఉండాలని క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాం. క్రీస్తులో మనం ఏర్పాటు చేసుకోకపోతే మనం పరిశుద్ధంగా నీతిమంతులంగా ఎన్నటికీ ఉండలేము. తర్వాత మనం చివరిగా 1 పేతురు పత్రిక, పేతురుకి రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ప్రతివాడు ఒక మందిరం అని చెప్తుంది అన్నమాట. సజీవమైన రాళ్ళగా కట్టబడిన మందిరముగా ప్రతి విశ్వాసిని గూర్చి దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన బళ్ళు, ఆత్మ సంబంధమైన మందిరం. కాబట్టి మరి మనం లోకంలో మరి ఎప్పటికప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడు లోకంలో స్విచ్ ఆఫ్ అవుతూ అర్థం కాని పరిస్థితులు ఉండవు. లోకంలో చెప్పడానికి లేదు. లాస్ ఏంజల్లో మనం అనుకున్నాం, అసలు ఎప్పుడైనా వాళ్ళు అనుకున్నారా? ఎప్పుడు అనుకోలే ప్రపంచంలో. అట్లా ఒక్క రోజులో మొత్తం బూడిదైపోయింది. కాబట్టి దినములు చెడ్డవి కనుక మీ సమయాన్ని పోనీయక మనం జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. అందువల్ల ఇక్కడ మనం దేవుడికి ఏది పడితే అది మనం ఇవ్వకూడదు. ఉదాహరణకి కయ్యను హేబెలు విషయంలో ఆత్మ సంబంధమైన బలి హేబెలు ఇచ్చాడు. కయ్యనేమో శరీర సంబంధమైన కానుక దేవుడికి ఇచ్చాడు. కాబట్టి మనకి సజీవ యాగంగా మన శరీరములను ఆయనకి సమర్పిస్తాం. ప్రార్థన చేసుకున్నాం. ఈ యొక్క